నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క కుంభరాశి వారికి ఈ కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలో ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురువు యొక్క గోచార సంచారం మీకు ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుందని క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయడం 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, సో, మీరు ఈ వీడియో చూస్తున్న టైం నుంచి మన విశ్వోదయ అస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ ఇంతవరకు ఎందుకు వాస్తు తీసుకురాలేదు అనే పాయింట్ గనుక అడిగితే, సో, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే గనుక ఒక క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు కూడా ఈ వాస్తుని టచ్ చేయలేదు. సో, ఇప్పుడు ఈ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత ఒక మంచి వాస్తు ఎక్స్‌పర్ట్స్ అయితే ఫైండ్ ఔట్ చేయడం జరిగింది. అండ్ 15-20 ఇయర్స్ 15-20 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఉన్నారనమాట మన దగ్గర యాస్ ఆఫ్ నౌ. సో, రియల్ టైమ్ సొల్యూషన్స్ కంప్లీట్‌గా గూగుల్ మీట్‌లో కావచ్చు, ఆన్‌లైన్ వీడియో కాల్‌లో కావచ్చు కంప్లీట్‌గా కనెక్ట్ అయ్యి మీకు రియల్ టైమ్ రెక్టిఫికేషన్స్ అండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలిగిన మంచి ఎక్స్‌పర్ట్స్ అయితే యాస్ ఆఫ్ నౌ ఉన్నారు. సో, మీరు గనుక మీ షాప్స్ ఆర్ రెంటల్స్ ఆర్ ఆఫీస్ ఆర్ హౌస్‌కి సంబంధించి ఆల్రెడీ కట్టేసుకొనున్న వాటిలో వాస్తు డిఫెక్ట్స్ ఉన్నాయేమో అనే ఒక భావన కలిగి రెక్టిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే గనక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇది చిన్న అనౌన్స్‌మెంట్. సరే, ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే పారామీటర్స్ గనుక చూసుకుంటే మీ యొక్క కుంభరాశి వారికి మీ ద్వితీయ లాభస్థానాధిపతి అయిన గురుడు షష్ఠ స్థానంలో పంచమ, అష్టమాధిపతి అయిన బుధ నక్షత్రంలో గోచార సంచారం చేస్తూ ఉన్నాడు. అది కూడా ఆశ్లేష నక్షత్రం. ఈ స్నేక్ ఎనర్జీస్, పాము యొక్క ఎనర్జీస్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీస్ కానీ, క్యాల్కులేటివ్‌గా ఉన్న నక్షత్రం కానీ అవుతుందన్నమాట ఈ ఆశ్లేష అనేది. సో, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మేజర్‌గా ప్రెడిక్షన్స్‌లోకి వెళ్తే ఫస్ట్ మేజర్ పాయింట్ గనుక చూసుకుంటే ఈ 6వ స్థానంలో పంచమ, అష్టమాధిపతి నక్షత్రంలో గురుడి గోచారం. అది ద్వితీయ లాభాధిపతి. సో, ఫస్ట్ మేజర్‌గా మీ యొక్క లైఫ్‌లో డిసిప్లైన్ అనేది కరెక్ట్ అవుతుందన్నమాట. మీరు రోజువారీ పనుల్లో సరిగ్గా డిసిప్లైన్ లేకుండా ఉండి, అంటే ఎట్లా అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు జన్మ రాశిలో యాస్ ఆఫ్ నౌ రాహు ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. ఖచ్చితంగా లైఫ్‌లో ఇన్‌స్టెబిలిటీ ఎక్కువ ఫేస్ చేస్తూనే ఉంటారు మీ కుంభరాశి వారు ఖచ్చితంగా లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో, ఇప్పుడు ఈ గురుడి ఆశ్లేష నక్షత్ర ట్రాన్సిట్ ద్వారా ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది కొంతవరకు కలుగుతుందన్నమాట. సో, రోజువారీ పనులలో కొంచెం బెటర్‌మెంట్ అనేది రావడం కానీ, డిసిప్లిన్ అనేది పెరగడం కానీ, హార్డ్ వర్క్ మీరు చేసే ప్రయత్నాలు గానీ, మీరు పడే కష్టం గానీ, దానికి తగిన ఫలితం అంటారు కదా! ఒక పర్ఫెక్ట్ వేలో మంచి ఫలితం అనేది రావడం కానీ, అన్నీ కూడా స్కాటర్డ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఒక్కచోట అయ్యి మంచి ఫలితాలు అనేది రావడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. సో, మీరు పడే కష్టానికి మంచి ఫలితం అనేది. ఇదొకటి. సెకండ్ పాయింట్ గనుక చూస్తే పంచమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. అది కూడా ఆ పంచమాధిపతి, అష్టమాధిపతి కూడా అవుతూ ఉన్నాడు. యాక్సిడెంటల్ డ్యామేజెస్ జరిగి ఉంటే గనక, అంటే ఏదైనా సడన్ యాక్సిడెంట్స్‌కి గురయ్యి, లేదా ఫైరో ఇంకేదో ఒకటి ఏదో ఒక సడన్ యాక్సిడెంట్స్‌కి గురయ్యుండి, ఇబ్బంది పడి హాస్పిటలైజ్ అయ్యి ఉంటే గనక, అలాంటి పీపుల్ అందరికి కూడా చాలా హీలింగ్ అనేది జరుగుతుంది. బోన్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి చాలా హీలింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ మీరు ఏదైనా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో మంచి హెల్త్ హీలింగ్ అనేది ఉందన్నమాట. సో, ఆ ఆరోగ్యం నయం అవ్వడం అనేది చాలా చాలా బాగుంది ఈ టైం పీరియడ్‌లో. సో, ఇదొకటి మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఈ టైం పీరియడ్‌లో కాస్త ఫుడ్ రెస్ట్రిక్షన్స్‌ని ఫాలో అవ్వండి. 6వ స్థానంలో గురుడున్నప్పుడు హెల్త్‌కి సంబంధించిన దాంట్లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ గనుక ఫాలో అవ్వలేదు అంటే ఎంత మంచి చేస్తారో అంత చెడుగా టర్న్ ఔట్ అయిపోతుంది. సో, ఎందుకంటే గురుడు ఒబీస్ ప్లానెట్ అన్నమాట, జూపిటర్ ప్లానెట్. సో, కాబట్టి కాస్త ఫుడ్ అండ్ డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అవుతూ కనుక మీరు గనుక లైఫ్‌ని లీడ్ చేశారు, లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా మంచిగా హీల్ అవుతుంది. చాలా బెటర్‌గా మీకు లైఫ్ అనేది ప్రోగ్రెస్ అవుతుందన్నమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క 6వ స్థానానికి సంబంధించింది ఇంకా చూసుకుంటే శత్రుజయం, విక్టరీ ఓవర్ ఎనిమీస్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ కాలంలో ఎనిమీస్ ఎవరు? మీ కాంపిటీటర్స్ అన్నమాట సింప్లీ. సో, గవర్నమెంట్ జాబ్‌కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మీతో పాటు ప్రిపేర్ అయ్యే మీ తోటి కాంపిటీటర్ మీకు ఒక సింపుల్‌గా ఒక ఎనిమీ లాగా అనుకోవచ్చనమాట. అంటే వారిని బీట్ చేసుకొని, వారిని దాటుకొని వెళ్తేనే మీకు జాబ్ కావచ్చు, మీరు అనుకున్న గోల్ కావచ్చు రీచ్ అవుతారు. అలాంటిది. సో, సింపుల్‌గా ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని ఇలాంటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా ఫేవరబుల్‌గా ఉంది. ఖచ్చితంగా అవన్నీ కూడా చాలా గెయిన్ అవుతారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విన్ అవుతారు కూడా. సో, ఇదొకటి. అండ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. కష్టపడండి ఎక్కువగా. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ ఆహ్, ఏదైతే కోర్ట్ కేసెస్‌లో ఇబ్బందులు పడుతున్నవారు, ముఖ్యంగా కోర్ట్ కేజెస్‌కి సంబంధించిన వాటిలో ఇబ్బంది పడే వారికి కూడా అష్టమాధిపతి నక్షత్రం కాబట్టి, ఒక పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్, ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్స్ అనేది ఈ టైం పీరియడ్‌లో మీకు దొరికి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయగలిగి,
ఖచ్చితంగా కోర్టు కేసెస్‌లో కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. లైక్ అష్టమ స్థానం కాబట్టి సడెన్‌గా జరుగుతుంది ఇవన్నీ కూడా. సో, లిటిగేషన్స్, ల్యాండ్ ప్రాబ్లమ్స్ గానీ, ఫ్యామిలీ ఇష్యూస్ గానీ, ఎనీ కైండ్ ఆఫ్ కోర్ట్ కేసెస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అవన్నీ కూడా బెటర్‌మెంట్ అవుతాయి. ఖచ్చితంగా వాటిల్లో విన్ అవుతారు కూడా. సింపుల్‌గా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రం అనేది ఈసారి యాక్టివేషన్‌లో ఉండడం వల్ల మీకు ఎవరి సజెషన్స్ లేకుండా ఆటోమేటిక్‌గా ఒక మంచి ఇంట్యూషన్ ద్వారానే మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకునే ఒక ఆలోచనలు రావడం. ఇంట్యూషన్ అంటే మీ యొక్క మీకు ఇది జరగచ్చు, ఇది అవుతుంది అనే ఒక భావన, ఒక ఫీలింగ్ కలగడం అనమాట. సో, దాని ద్వారా మంచి నిర్ణయాలు తీసుకొని ఎవరు చెప్పకుండానే మీకున్న సమస్యల్ని, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మీకొస్తుంది ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో. దానికి మీరేం చేయాలంటే సింపుల్‌గా మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్స్‌ని పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకోవాలి. ఒకే టైంలో పడుకోవడం, ఒకే టైంలో లేవడం, ఒకే టైంలో తినడం అండ్ ప్రతీదీ కూడా ప్రతిరోజు కూడా ఒక డిసిప్లిన్ ప్రకారం మీరు గనక లైఫ్‌లో ఉన్నారు అంటే, ఆరో స్థానం గురుడు ఇంకా బాగా బ్లెస్ చేసి, ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకునే ఒక నిర్ణయాత్మక శక్తిని ప్రొవైడ్ చేస్తాడు. అండ్ మంచి లైఫ్ ప్రోగ్రెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఖచ్చితంగా ఇదొకటి చేయండి. ఓకే. సో, ఇది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క మీ సోషల్ సర్కిల్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే, మీ లాభస్థానాధిపతి గురుడు. లాభస్థానం నుంచి అష్టమంలో ఉన్నాడు. సో, ఖచ్చితంగా మీ సోషల్ సర్కిల్‌లో ఉన్న పీపుల్, మీ ఎల్డర్ సిబ్లింగ్స్ గాని, ఓకే. మీ స్పిరిచ్యువల్ గురువుస్ గాని, టీచర్స్ గాని, ఎల్డర్ సిబ్లింగ్స్ గాని, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ రిమైనింగ్ కన్సిడరేషన్ పీపుల్ గాని, ఇలాంటి వారితో కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే మీకంటే కొంచెం మనస్పర్ధలు రావడం కానీ, కాస్త మాట మాట పెరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఈ సమయంలో మీకు ఏదైనా ఇలాగ అనిపిస్తుంది, ఇలా జరగొచ్చు అని అనిపిస్తూ ఉంటే గనక, ఆ సందర్భాల్లో ఉండి కొంచెం వెంటనే డిప్లొమాటిక్‌గా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఈ సమయంలో మీరు పడే గొడవ వేస్ట్ అనమాట. అసలు అవసరం లేని పనికిమాలిన గొడవ అవుతుందనమాట అది ఫ్యూచర్‌లో. అంటే అనవసరంగా రిలేషన్‌ని దెబ్బతీసుకున్నామే అనే ఒక ఫీలింగ్ మీకే కలుగుతుంది. ఆ రోజు నేను సైలెంట్‌గా ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ కలిగిపోతుంది ఫ్యూచర్‌లో. ఆ రిగ్రెట్ అనేది ఉండకూడదంటే ఈ సమయంలోనే కాస్త డిప్లొమాటిక్‌గా ప్రవర్తించండి. డిప్లొమాటిక్‌గా అంటే సింపుల్ ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా ఒక డిప్లొమాటిక్‌గా ప్రవర్తించి ఆ సిట్యుయేషన్ అక్కడితో సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ యాస్పెక్ట్స్‌కి సంబంధించి చూసుకుంటే, సో, దీనికి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, నేను చెప్పే ప్రిడిక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా రీసెర్చ్ చేసి, చాలా ఎఫర్ట్ తీసుకొని చెప్తున్నవి. ఆ ఎఫర్ట్ గనుక మీకు గుర్తించగలిగితే అండ్ మీకు అర్థమైతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. అండ్ సరే ఇంకా ప్రిడిక్షన్స్‌లోకొస్తే ముఖ్యంగా గురుడికి మనకి 2 విశేష దృష్టులైతే ఉంటాయి గురుగ్రహానికి. ఆ 2 విశేష దృష్టుల ద్వారా అండ్ పొజిషనల్ స్టేటస్ ద్వారా ఆ స్థానాలకి సంబంధించిన త్రికోణాలన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, గురుడు మీకు ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాడు. పంచమ దృష్టి ద్వారా దశమ స్థానాన్ని, నవమ దృష్టి ద్వారా ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ద్వితీయము, షష్టము, దశమం 2, 6, 10 స్థానాలు మీకు అర్ధ త్రికోణ స్థానాలనమాట. ఈ అర్ధ త్రికోణ స్థానాలు ఏంటి అంటే, మీ లైఫ్‌లో మనీని జనరేట్ చేసే స్థానాలనమాట. సో, మీ సెకండ్ హౌస్ అంటే హ్యాండ్ క్యాష్, క్యాష్ ఇన్‌ఫ్లో, 6థ్ హౌస్ అంటే మీ వర్క్ ప్లేస్, 10థ్ హౌస్ అంటే మీ కర్మ, జీవనోపాధి అండ్ రికగ్నైజేషన్, ఫేమ్, డబ్బులు రావడం. ఇవన్నీ కూడా ఈ అర్ధ త్రికోణాలు యాక్టివేట్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ సమయంలో మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయన్నమాట. కాంపిటీషన్ విన్ అయ్యి మీకు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, కెరియర్ బ్రేక్ త్రూ అంటారు కదా! సో, ముఖ్యంగా కెరియర్ బ్రేక్ త్రూ అనేది మీకు ఈ టైం పీరియడ్‌లో చాలా బాగా వస్తుంది. ఈ టైం పీరియడ్‌లో గనుక మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా వాటిని గ్రాబ్ చేసుకోలేదంటే అంత అన్‌లక్కీ పీపుల్ ఇంకెవరు ఉండరనమాట. సో, ఖచ్చితంగా 100% మీకు ఈ యొక్క టైం పీరియడ్‌లో కెరియర్ గ్రోత్ గాని, కెరియర్ ఆపర్చునిటీస్ గాని వస్తాయి. సో, ఒకవేళ మీరు శని మహాదశ గాని, గురు మహాదశ గాని లేదా అంతర్దశలో కానీ ఉంటే ఇంకా స్ట్రాంగ్‌గా వస్తాయి. లేదా అట్‌లీస్ట్ మీ జన్మ జాతకంలో మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశుల్లో గనుక శనీశ్వరుడు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలొస్తాయి. లేకపోతే కూడా వస్తాయన్నమాట. ఉంటే ఇంకా మంచిది, లేకపోతే కూడా మంచిది. పర్లేదు 216 యాక్టివేషన్ ఉంది కాబట్టి మంచిది. అందరికీ కూడా వర్తిస్తుంది. సో, ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో కెరియర్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఉపయోగపెట్టుకోండి. మనీ జనరేట్ చేసుకోవడానికి ఒక కొత్త మార్గం కూడా ఏర్పడుతుందన్నమాట. ఓకే. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఇండివిడ్యువల్ అనాలిసిస్, యాస్పెక్ట్ అనాలిసిస్ చూసుకుంటే పంచమ దృష్టి దశమ స్థానం పైన నేమ్, ఫేమ్ గ్రోత్ బాగుంటుంది. కెరియర్ రికగ్నైజేషన్ వస్తుంది. సుపీరియర్స్‌తో మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అండ్ కాస్త అనుకున్న పనులన్నీ కూడా ముందర జరుగుతాయి. ఎందుకంటే దశమ స్థానం కర్మస్థానం కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చాలా వరకు ముందర జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా సప్తమ దృష్టి మీ యొక్క వ్యయ స్థానం పైన ఉంది కాబట్టి నిద్రలేమికి సంబంధించిన సమస్యలు, ఇన్సోమ్నియా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా రిజాల్వ్ అవుతాయన్నమాట. అండ్ కాస్త డీప్ ఇంట్రోస్పెక్షన్ వస్తుంది. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటంటే ఆత్మ పరిశీలన అనమాట. ఆత్మ పరిశీలన వచ్చి బాగా లైఫ్‌లో గ్రో అవ్వడం కానీ, మంచి నిర్ణయాలు తీసుకోవడం గానీ అన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ ఇక నవమ దృష్టి ద్వితీయ స్థానం. ఇంక కుటుంబంలో కలహాలు ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి.
ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ క్లియర్ అవుతాయి. కొత్త ఫైనాన్షియల్ మార్గం అనేది కనిపిస్తుంది. ఇంక అన్నీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ క్లియర్ అయ్యి మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా అప్పులు తీరుతాయి ఈసారి. 6వ స్థానం అప్పులు, 2వ స్థానం మనీ జనరేషన్ కాబట్టి ఖచ్చితంగా అప్పులనేది ఈ టైం పీరియడ్‌లో చాలా వరకు తీరుతాయి. గురుడు బ్లెస్సింగ్‌కి కారకుడు కాబట్టి. సో, ఈ టైం పీరియడ్‌ని బాగా ఉపయోగపెట్టుకోండి. ఈ టైం పీరియడ్‌లో కుంభరాశి వారు గనక వచ్చిన కెరియర్ ఆపర్చునిటీస్‌ని మిస్ చేసుకోకుండా ఎక్కువ ప్రయత్నాలు హార్డ్ వర్క్ చేసి గనక మీరు నిలదొక్కుకోగలిగితే చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఫార్మ్ అవుతుంది ఈ టైం పీరియడ్‌లో. అంత మంచి ట్రాన్సిట్ ఇదైతే. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం కాలిక్యులేటివ్ నక్షత్రం. మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా చాలా కాలిక్యులేటివ్‌గా తీసుకోగలిగిన కేపబిలిటీ మీకు గురుడు ఆటోమేటిక్‌గా ప్రొవైడ్ చేస్తాడు. ఓకే. సో, కాబట్టి ఈ టైంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కూడా. సో, అవి వేస్ట్ చేసుకోకండి ఎనర్జీని. సో, కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని బాగా గ్రో అవ్వండి. బాగా ఎదగండి. ఓకే. సో, ఇదనమాట. సో, మొత్తం అన్ని డీటెయిల్డ్ ఇన్‌సైట్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెప్పాను. సో, నక్షత్ర ఎనర్జీసు, యాస్పెక్ట్స్ ఎనర్జీసు, త్రికోణ ఎనర్జీసు అండ్ పారామీటర్స్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. మీకు కూడా నచ్చితే కనుక ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా సరే మన వీడియోని షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మన ఛానల్ అనేది గ్రో అవుతుంది. అండ్ మీరు గనక అస్ట్రాలజీని భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూసేవారైతే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్ లిస్ట్‌లో జాయిన్ అయిపోండి. అయిపోండి. ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా మంచి ఇలాంటి విలువైన వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఇంతకుముందు నేను రీచ్ అనేది వస్తే బెటర్ అని ఎందుకన్నాను అంటే, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన యూట్యూబ్ అల్గోరిథం అనేది మన వీడియోని ఇంకో 10 మంది ఎక్కువ పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉండి వారికి గనుక నిజంగా ఉపయోగపడితే, ఆ యొక్క కర్మ అనేది మీ యొక్క హోరోస్కోప్‌లోని గురుడిని, రాహుని బెటర్‌మెంట్ చేస్తుందనమాట. తద్వారా మీకు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇలాంటి సహాయాలు ఎక్కడో ఒకటి నుంచి వస్తాయన్నమాట. ఎందుకంటే రాహు అంటే ఆన్‌లైన్, డిజిటల్. గురుడు అంటే హెల్ప్ అనమాట. డిజిటల్ హెల్ప్ మీరు చేసేది మీకే తెలియకుండా. సో, కాబట్టి ఈ లాజిక్ గనుక మీకు కనెక్ట్ అయితే సబ్స్క్రైబ్‌ని కన్సిడర్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. సో, నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా మనకి ఈ రోజు నుంచి వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయిపోయాయి కూడా యాక్చువల్లీ. అండ్ మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోయాయి. అండ్ మీరు గనుక వాస్తు కన్సల్టేషన్స్ చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఈ రోజు నుంచి మనం విశ్వద ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అండ్ వాస్తు కన్సల్టేషన్స్ 2 కూడా ఉంటాయన్నమాట. సో, ఇది అప్డేట్ అయితే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.